ఎండాకాలం ఎండలా కాకుండా, వానాకాలం నీరులా కాకుండా, చిరాకు సుత్తి లేకుండా ఏమని చెప్పొచ్చు కదా! అంటే ఎండాకాలంలో వానలెప్పుడు వస్తాయని అడిగితే పైకి కిందకి చూసి నా పతిదేవుడు పిచ్చి పలు రకాలు అనేసి వెళ్ళిపోయాడు. నీ పిచ్చి నా పిచ్చి అని అంత పెద్ద మాటలు ఎందుకులే అని వంటగదిలోకి వెళ్ళి నా పిచ్చి తంట నేనే పడదామని ఏమీ లేక బంతుల్లా ఉన్న యాపిల్తో ఆడుకోలేక ముక్కలుగా కోసి మిక్సీలో వేసి ముద్ద చేసి పక్కన ఉన్న రాగిపిండిని పాలలో వేసి కలిపేసి బాదం జీడిపప్పు కిస్మిస్ని ఆవు నెయ్యిలో వేపేసి పక్కన పెట్టేసి సలసలా మరుగుతున్న నీటిలో యాలక్కాయలు చిటికెడు సాల్ట్ వేసి పిండిని ముద్దగా ఉడికించేసి దానిలో యాపిల్ ముద్ద వేసి డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా చేసి నా పతిదేవుడి ముందు ఉంచి పెడితే తిన్నాక బాగుందని వరమిచ్చేశాడు నా పతిదేవుడు. ఇదండి నా యాపిల్ రాగి హల్వా స్టోరీ. ఎప్పుడూ షుగర్ కాకుండా ఇలా ఫ్రూట్స్తో కూడా మీరు కూడా హెల్దీ అయిన ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.